నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తమిళనాట టీవీకే పార్టీ విజయంతో దేశంలోని రాజకీయంలో పెను మార్పులు ప్రస్తుతం అయితే సంతరించుకుంటున్నాయి. ఎస్, ఈ మాట నిజం. ఎందుకంటే టీవీకే విజయ్ సినీ నటుడు టీవీకే పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఏదైతుందో కేవలం తమిళనాట మాత్రమే కాదు, దేశ రాజకీయాలను ఇది ఒక పెను సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. దేశం మొత్తం తమిళనాడు వైపు చూస్తుంది. మనకు రిజల్ట్ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయింది. కానీ నిన్న రిజల్ట్ ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్ ప్రారంభం ముందు వరకు కూడా దేశం దృష్టి మొత్తం కేవలం బెంగాల్ వైపే చూసింది. ఎందుకంటే ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం కేవలం బెంగాల్ వైపే చూసింది. ఎందుకంటే ఆడ దీదీ వర్సెస్ మోడీ. సో ఈసారి ఎలాగైనా బెంగాల్లో టీఎంసీని మట్టి కరిపించి బీజేపీని అక్కడ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చాలా చేసింది బీజేపీ. సో ఆ విధంగానే దేశం మొత్తం, దేశ రాజకీయాలు కావచ్చు, కామన్ మ్యాన్ కూడా బెంగాల్ వైపే చూసిండు. కానీ ఎప్పుడైతే కౌంటింగ్ ప్రారంభమైందో బెంగాల్ను పక్కనే పెట్టిరు ప్రజలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా. అందరి దృష్టి మొత్తం కూడా తమిళనాడు వైపు పడింది. ఎందుకు అంటే పార్టీ పెట్టినటువంటి నటుడు విజయ్ లీడ్స్ సాధించుకుంటూ వెళ్ళి చిట్ట చివరిగా అక్కడ అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాడు కౌంటింగ్ మొత్తం అంతా కూడా. సో 108 సీట్లు వచ్చినాయి. 234 ఓవరాల్ అసెంబ్లీ స్థానాలు ఉంటే 108 స్థానాలు వచ్చినాయి. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 118 అయినప్పటికీ ఈయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. 76 ఏళ్ళ ఉన్నటువంటి పార్టీ డిఎంకే కానీ, 54 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి అన్నాడీఎంకే కానీ. సో ప్రస్తుతం ఒక ట్రెండ్ సెట్ చేసినని చెప్పుకోవాలి విజయ్. నిజంగా ఒక ట్రెండ్ సెట్. ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్ అంటే ఇక ఆయన అంత పిచ్చి ఎవరికి ఉండదు, అంత అభిమానిస్తారు. అలాంటి రజనీకాంతే తమిళనాడులో పార్టీ పెట్టడానికి భయపడి నాకు వద్దురా బాబోయ్ అంటూ వెనక్కి వెళ్ళిపోయిండు. కమలాసన్తో కూడా కాలేదు పార్టీ పెట్టినప్పటికి కూడా. కానీ విజయ్తోనే అయింది. వీరెవ్వరితోనూ కాలేదు, విజయ్తోనే అయింది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తర్వాత విజయ్ చేసి చూపించిండు. పెద్ద పెద్ద మహానుభావులతో కాని పని అంటే సినీ ఇండస్ట్రీలో ఇందాక నేను అన్నట్టుగా కమలాసన్, రజనీకాంత్, చిరంజీవిలతో కాని పని విజయ్ నిన్న చేసి చూపించిండు తమిళనాడు ఎలక్షన్స్లో మొత్తం అంతా కూడా. సో ఈ గెలుపుతో దేశ రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. ప్రజలు మొత్తం కూడా దీనిపైన ఆలోచిస్తున్నారు. అరే ఇదేంటి, ఒక సినిమా నటుడు పార్టీ పెడితే అందరు కలిపి గెలిపించిరు అని చెప్పేసి ఒక ఆలోచన అనేది అందరిలో ప్రస్తుతం కలుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా నూతనంగా పార్టీ పెట్టినటువంటి కవిత పైన కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు. తమ అనుచరులు కావచ్చు, తమ అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు. ఏమని పెడుతున్నారంటే అటు విజయ్ని అదేవిధంగా ఇటు కవితను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టింది 2024లో, అధికారంలోకి వచ్చింది 2026లో, 2 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా ఇక్కడ కూడా కవిత పార్టీ పెట్టింది 2026లో. తను కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్కి దాదాపు 2 సంవత్సరాల కాలం ఉంది. సో ఈ సిమిలారిటీ చూస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ చూసుకుంటే అక్కడ విజయ్ యువకుడు, అదేవిధంగా కవిత కూడా అంత పెద్ద వయసు ఉన్నటువంటి మహిళ కూడా కాదు. సో మనం రాజకీయాల్లో ఒక యువ మహిళగా మనం పరిగణించుకోవచ్చు కవితను. సో ఈ సిమిలారిటీ మొత్తం చూస్తూ ఉన్నారు. కవిత కూడా పార్టీ పెట్టింది ఇక్కడ కొత్తగా. సో విజయ్ తరహాలోనే తను కూడా వచ్చేటువంటి ఎలక్షన్స్లో సేమ్ ఇద్దరు ఒకేలాగా ఉంది సిమిలారిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే తమిళనాడులో రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి, మన దగ్గర చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. ఎందుకంటే అక్కడ తమిళనాడులో క్యాస్ట్, కులం, మతం అనేది అస్సలుగే చూడరు. సో తమిళనాడు ప్రజల్ని ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. కానీ మన దగ్గర మాత్రం
కులాలతోని మతాలతోని ముడిపడేటువంటి రాజకీయాలు ఇక్కడ గట్టిగా అనిపిస్తాయి. సో అతను మా క్యాస్టా లేకపోతే మా వర్గమా ఈ రకంగా చూస్తారు. కానీ తమిళనాడులో ఆ విధంగా అసలుకే ఉండదు. అట్లా ఆ రాష్ట్రంతో మన రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది రాజకీయాలు. అయితే తమిళనాడులో విజయ్ ఎన్నో పథకాలు తీసుకొచ్చినప్పటికీ ఆయన అక్కడ గెలుపొందింది ముఖ్యంగా చూసుకుంటే ఆయన టైమింగ్ కరెక్ట్ టైంలో పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. సో డిఎంకేని చూసుకుంటే 76 ఏళ్ళ చరిత్ర డిఎంకే పార్టీ చరిత్ర. అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ చరిత్ర చూసుకుంటే 54 సంవత్సరాలు. దశాబ్దాలుగా తమిళనాడులో ఇవే రెండు పార్టీలు కొనసాగుతున్నాయి. అధికారం ఉంటే వీళ్ళు, లేదంటే వాళ్ళు. వేరే వారికి ఎవరు కూడా ఛాన్సు ఇక్కడ లేదు. అయితే ఏదైతే ఈ డిఎంకే అన్నా డిఎంకేలను దశాబ్దాలుగా మోసుకొస్తున్నటువంటి ప్రజలకు ప్రస్తుతం విసుగొచ్చేసింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళని మోయాలి? మా తాతలు మోసారు, మా తండ్రులు మోసారు, మీ మోసినాం, నెక్స్ట్ మా కొడుకులు, మా కూతుళ్ళు, రేపటి భవిష్యత్తు కూడా వీళ్ళనే మోయాలా అనేటువంటి ఒక ఆలోచనలో పడ్డారు తమిళనాడు ప్రజలు. ఎస్, విజయ్ని చూసి ఓటేసిర్రా, విజయ్ పార్టీ ఏదో చేస్తారని ఓటేసిర్రా అనేది పక్కన పెడితే, విజయ్ గెలవడానికి ముఖ్యమైన కారణాలు, ప్రధానమైనటువంటి కారణం చూసుకుంటే అదే డిఎంకే అన్నా డిఎంకేల పైన వచ్చినటువంటి వ్యతిరేకత. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళే రాజకీయం చేస్తూ ఉన్నారు. అయితే వస్తే అదే రెండు పార్టీలు, అయితే డిఎంకే వాళ్ళు సీఎం అవుతారు, లేదంటే అన్నా డిఎంకే వాళ్ళు సీఎం అవుతారు. కొత్త వాళ్ళకి అక్కడ ఛాన్సే లేదు. కొత్త వాళ్ళు వస్తే కూడా వాళ్ళని వెలగొట్టడమే. ఇంకెన్ని సంవత్సరాలు మేము మోయాలి వీళ్ళని, ఈ పార్టీలను మా భుజాలపై ఎన్ని సంవత్సరాలు మోసుకోవాలి అని చెప్పేసి ఒక విసుగొచ్చేసింది అక్కడ జనాలకి. అలాంటి టైంలో పార్టీ పెట్టిండు విజయ్. ఇది కరెక్ట్ సమయంలో పార్టీ పెట్టిండు. వాస్తవానికి కూడా ఆ మధ్య రజనీకాంత్ కూడా రాజకీయాలకు వస్తా అని చెప్పేసి ఒక బహిరంగ సభ లాంటి ఒక పెట్టిండు, సభ పైన మాట్లాడిండు. కానీ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయిండు. ఆ టైంలో రజనీకాంత్ కనుక పార్టీ పెట్టి రంగంలోకి దిగితే ఈరోజు విజయ్ అయితే ఎన్ని సీట్లు సాధించిండో అంతకు మించి ఇంకెక్కువ సీట్లు సాధించేవాడు రజనీకాంత్. 100% ఇది గన్ షాట్గా జరిగేది అక్కడ. కానీ రజనీకాంత్ ఎందుకో భయపడి పక్కకి వెళ్ళిపోయాడు. 100% ఎందుకు అనవసరంగా రాజకీయాలకు వచ్చి ఈ బురదలో దిగడము, పరుగు తీసుకోవడం ఎందుకన్నటువంటి నేపథ్యంలోనే ఆయన వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన ఖచ్చితంగా పార్టీ పెడతా అని చెప్పి మరి వెళ్ళిపోవడం అనేది అదే ఆలోచించిండు. కానీ కరెక్ట్ సమయంలో దిగిండు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి డైలాగ్ అవుతుందో కరెక్ట్ అదే నేపథ్యంలో విజయ్ అక్కడ అడుగుపెట్టిండు. కరెక్ట్ సమయం అది. ఎందుకంటే జనాలు విసిగిపోయారు. డిఎంకే అన్న డిఎంకే పైన చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే వీళ్ళనే గెలిపించుకోవాలి, వీళ్ళు ఎమ్మెల్యే అయితే వీళ్ళు సీఎం అయితే వీళ్ళు ప్రతిపక్షం, లేకపోతే వాళ్ళు సీఎం అయితే వీళ్ళు ప్రతిపక్షం. ఇదేనా? వేరే వాళ్ళు రావద్దా? వేరే వాళ్ళకి వేయద్దా? పైగా వీళ్ళిద్దరు కూడా అందరూ కూడా వయసు దాటిపోయింది. స్టాలిన్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా వయసు మీరిపోయింది. ఇంత పెద్ద వయసున్న వాళ్ళు ఇంకా సేవ చేయడం ఏంటి? యువకులు కావాలి కదా, యువకులు ఉండాలి అని చెప్పేసి బలంగా కోరుకున్నారు. అలాంటి టైంలోనే టీవీకే పార్టీ పెట్టడం జరిగింది. ఆయన ఇప్పుడు సక్సెస్కి కారణం ముందుగా చూసుకుంటే ఆ రెండు పార్టీల పైన ఉన్నటువంటి వ్యతిరేకత. దశాబ్దాలుగా మేము మోస్తున్న పార్టీలను మళ్ళీ మోయాలా అనేటువంటి ఒక చిరాకు వచ్చిన జనాలకు. అలాంటి సమయంలో పార్టీ పెట్టిండు, ఆయన అక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుందాం, ఇదే తరహాలో అదే స్ట్రాటజీ కనుక మెయింటైన్ చేసినట్టయితే, ఒకవేళ అదే రకంగా ఆలోచించినట్టయితే తెలంగాణలో సైతం టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్ర అది కూడా. సో ఇండిపెండెన్స్ ముందుకించలే కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మన దేశంలో. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొన్న ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు చెప్పిన పథకాలు ఏంటి,
ఏం అమలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని సరైనటువంటి గాడిలో పెడుతున్నారా లేదు అనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రజలు పడ్డారు. చాలామంది కూడా సోషల్ మీడియాలో చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తెలుసు, మాపైన చాలా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి అవకాశాన్ని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత క్యాచ్ చేసుకుంటుందా అనేది మనం చూసుకోవాలి. ఏదైతే అక్కడ డిఎంకే పైన వ్యతిరేకత, ఎందుకంటే సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళు వాటిని చీత్కరించుకున్నారు ప్రజలు. కొత్త పార్టీ అయినటువంటి టీవీకేకు పట్టం కట్టారు. ఇక్కడ కూడా సేమ్ అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో వ్యతిరేకత అయితే ఏర్పడ్డది. ఎప్పటిలో ఇదే పార్టీ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే పార్టీ గెలిచింది, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ గెలిచింది. మళ్ళీ గెలిచినా కూడా వీళ్ళు పథకాలు అమలు చేయట్లేదు, సరైనగా లేదు, ఎప్పుడు వీలేనా అని చెప్పేసి మరి పబ్లిక్ అనుకుంటారా. అదే తరహాలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి ముందస్తు ఎన్నికల్లో 2018లో కూడా 2 సార్లు కూడా 2 పర్యాలు కూడా వాళ్ళే అధికారాన్ని చేజిక్కించుకున్నారు తెలంగాణలో. అయితే ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హైడ్రిక్ విజయం కన్ఫర్మ్ అనుకున్నారు. కాకపోతే మూడోసారి కాస్త బీఆర్ఎస్ పైన వ్యతిరేకతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి సో మరొకసారి బీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి నేపథ్యంలో చాలా ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ కూడా 2 సార్లు జనాలు చూసారు, 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాలు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు అధికారాన్ని చేపట్టుకున్నారు. వాళ్ళ రాజకీయం చూసారు, వాళ్ళ పనితనం చూసారు. ఆ పనితనం చూసి నచ్చకనే మూడోసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. సో కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఈ 2.5 సంవత్సరాల కాలంలో చేసింది ఉందంటే ఏమీ లేదు. వ్యతిరేకత బాగా వాళ్ళు తీసుకున్నారు ప్రజల నుండి. అయితే ప్రజలు ప్రస్తుతం ఇక్కడ కూడా విసుగుపోయి ఉన్నారు. మరి ఆ విసుగుపోయినటువంటి ఎప్పుడు టీఆర్ఎస్ కేసుడా, బీఆర్ఎస్ కేసుడా, లేదంటే కాంగ్రెస్ కేసుడా అని చెప్పేసి తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా అనుకున్నట్టయితే ఒకవేళ అది కవితకు చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి బీజేపీ కూడా ఉంది. అంటే బీజేపీ ఎంత ఉన్నప్పటికీ కూడా, గ్రాఫ్ పెరిగినప్పటికీ కూడా సౌత్ ఇండియాలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే అది కత్తి మీద సాము లాంటిదే. సౌత్ ఇండియాలో అంటే సౌత్ ఇండియా మొత్తం మన తెలంగాణ, ఆంధ్ర కావచ్చు, అదేవిధంగా పక్కన తమిళనాడు, కేరళ, ఈ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో చాలా కష్టం, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో చాలా కష్టం బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం. బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే సౌత్ ఇండియాలో ఏదో ఒక పార్టీతో, అంటే రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది బీజేపీ పార్టీ ఈ సౌత్ ఇండియాలో అధికారంలోకి రావాలంటే. ఓన్గా అయితే వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే. సో మెల్లిమెల్లిగా ఏదైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో నిన్న అధికారాన్ని చేజిక్కుంది, అది చాలా సమయం పట్టింది. సో అలాంటి సమయం తెలంగాణలో రావాలంటే వస్తుంది, కాకపోతే చాలా సమయం పడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ రాజకీయ విభేదాలు ఏదైతే బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు, నేనంటే నేను తోపు, నేనంటే నేను తురుము అంటూ వీళ్ళ మధ్యలోనే గొడవలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే చాలా కష్టమైన పని అని చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో కవిత ఎవరితో పొత్తు లేకుండా కనుక సో తను కూడా విజయ్ స్ట్రాటజీలతోనే ముందుకు వచ్చి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎలక్షన్లో దిగితే మాత్రం సో తమిళనాడులో ఏ విధంగా అయితే రిజల్ట్ వచ్చాయో ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజల అభిప్రాయం మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో పబ్లిక్ మొత్తం అదే తరహాలో ఉన్నప్పుడు అది ఇక్కడ ప్రజలు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. చాలామంది కూడా అరే అంతా 2 పెద్ద పార్టీలు ఉన్నా కూడా జనాలు చీత్కరించుకున్నారు, విజయ్ కోటేశ్వరు, మనమేమో ఇక్కడ కులాలని చెప్పి చూస్తాం, ప్రాంతాలని చెప్పి చూస్తాం, మనం కూడా అట్లా కూడా ఓట్లు వేస్తే బెటర్ కదా అనేటువంటి ఆలోచనకి ఖచ్చితంగా అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో. సో మరి కవిత ఇప్పుడైతే ఈ పోస్ట్ ఏదైతుందో చాలా వైరల్ అవుతుంది. రాసి పెట్టుకోండి, అక్కడ టీవీకే, ఇక్కడ టీఆర్ఎస్, సేమ్ అక్కడ కూడా విజయ్ కూడా 2 సంవత్సరాల కాలంలోనే పార్టీ పెట్టి అధికారాన్ని చేసుకున్నాడు. ఇక్కడ కూడా మా కవితక్క కేవలం 2 సంవత్సరాలు, ఎలక్షన్కి ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది, ఇప్పుడు పార్టీ పెట్టింది. మేము కూడా వచ్చేటువంటి 2 సంవత్సరాలలో అధికారంలోకి వస్తున్నాం, తెలంగాణలో కొడుతున్నాం
అని చెప్పేసి ఈ రెండు సిమిలారిటీస్ను వాళ్ళు చెప్తా ఉన్నారు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కవిత అనుచరులు కావచ్చు. మరి చూద్దాం, తెలంగాణలో తమిళనాడు లాంటి రాజకీయాలు మన దగ్గర పాసిబుల్ అవుతాయి అని అంటే జరగడం చాలా కష్టం. ఇంకా మన దగ్గర చెప్పుకోవచ్చు, కానీ ఆంధ్రాలో అయితే మరీ కష్టం. ఎందుకంటే ఆంధ్రాలో కమ్మ, కాపు, రెడ్డి ఈ తరహాలో రాజకీయాలు ఉంటాయి ఆంధ్రాలో. అక్కడ మొత్తం కుల రాజకీయాలే, ఖచ్చితంగా కుల రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా తెలంగాణతో పోల్చుకుంటే మనం చాలా బెటర్. ఇక్కడ అంతగా కులం చూడరు. సో రీజనల్ పార్టీలకి ఇక్కడ పట్టం కడతారు, లేదంటే జాతీయ పార్టీ అయినటువంటి కేవలం కాంగ్రెస్కే ఇక్కడ పట్టం కడతారు. ఇక మిగతా వాటికైతే ఇక్కడ ఆస్కారం లేదు. సో చూద్దాం మరి కవిత మరి ఏ రకంగా ముందుకెళ్తుంది. సో రెట్టించినటువంటి ఈ ఏదైతే విజయాన్ని తన మీద పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. విసిగైపోయారు డిఎంకే, అన్న డిఎంకే చరిత్ర అంటే దశాబ్దాలుగా మీ పార్టీలే మీ భుజాలపైన మోసుకుని వెళ్ళాలా, మీ పార్టీలనే గెలిపించుకోవాలన్నటువంటి జనాలు విసిగిపోయి ఈరోజు కొత్త పార్టీకి పట్టం కట్టిరు, ఒక నవశకానికి నాంది పలికిరు అని చెప్పేసి తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే తరహాలో మరి కవిత కూడా తెలంగాణలో ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తుందా, ఎలాంటి ప్రసంగాలు చేస్తూ వెళ్తుంది? తమిళనాడు నాకు తెలిసి ఖచ్చితంగా తను ఎలక్షన్స్ వస్తే మాత్రం తప్పకుండా తమిళనాడు రాజకీయాలని ఎగ్జాంపుల్గా చెప్తుంది. అక్కడ అన్న డిఎంకే పార్టీనేమో బీఆర్ఎస్ పార్టీతో పోలుస్తుంది, అన్న డిఎంకే పార్టీనేమో కాంగ్రెస్ పార్టీతో పోలుస్తుంది. ఆ పోల్చుకుంటూ తను ఇక్కడ కంపేర్ చేసుకుంటూ మన పార్టీ టీవీకే పార్టీ లాగా కొత్తగా వచ్చినాం, సో యువత అందరూ వచ్చిరని చెప్పేసి ఆ రకంగా అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అవుతుంది. మరి చూద్దాం, కవిత టీఆర్ఎస్ పార్టీ అభిమానులు అనుచరులు కోరుకున్నట్టుగానే నిజంగా వచ్చేటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కవిత పార్టీ టీఆర్ఎస్కే టీవీకే లాగానే పట్టం కడతారా లేదా అన్నది మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.